అందరికీ నమస్కారం. మాధురీస్ ఫుడ్ ల్యాబ్‌కి స్వాగతం. ఈరోజు స్పెషల్ కండెన్స్డ్ మిల్క్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం చూసేద్దాము. కావలసినవి పాలు, కండెన్స్డ్ మిల్క్, ఆయిల్, మైదా, పంచదార, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ తీసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి పావు కప్పు ఆయిల్ వేసుకుందాము. ఇందులోకి అరకప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాము. కండెన్స్డ్ మిల్క్ ఇంకొంచెం ఎక్కువ వేసుకునేటట్లయితే మీరు షుగర్‌ని కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇందులో స్వీట్నర్ ఉంటుందండి ఆల్రెడీ. సో, ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదారను వేసుకుందాము. ఇది అరకప్పు తీసుకున్నాను. షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలి. ఇప్పుడు మైదా 1 కప్పు తీసుకున్నాము. ఇందులోకి అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా జల్లించేసుకోవాలి. డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని బాగా స్పాచులాతో కలిపేసుకుందాము. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1/3 కప్ పాలు యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, ఒకేసారి మిక్స్ చేసేయొద్దు. ఇలా పాలు మొత్తం మిక్స్ చేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాము. ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుందాము. చూసారు కదా, బ్యాటర్ పల్చగా వచ్చింది. సో, దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. కేక్ టిన్ని ఆయిల్ వేసుకుని ఇలా మైదా ఫ్లోర్తో మొత్తం కోట్ చేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకుని ఇందులోకి మన బ్యాటర్ని యాడ్ చేసుకుందాము. ఇది టిన్నులో 1/3 మాత్రమే పార్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా నేల మీద ప్రెస్ చేస్తే లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి. ప్రీ హీట్ చేసుకుని అవన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టుకోవాలి. ఇందులో మనం ఈ కేక్ టిన్ని పెట్టేద్దాము. 45 to 50 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి, కేక్ చాలా బాగా వచ్చింది. దీనిపైన ఉన్న బటర్ పేపర్ని నెమ్మదిగా రిమూవ్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. చూడండి, ఎంత స్పాంజీగా, ఎంత టేస్టీగా, చాలా బాగుందండి కేకు. టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఇలాంటి వెరైటీ స్నాక్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.